వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. వంశీ అరెస్టు సమయంలో నాటకాలాడారని ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలన్నారు. మట్టి అక్రమాలతో పాటు భూ కబ్జాల వంటి ఎన్నో అవినీతి పనులు వంశీ చేశారని ఫైర్ అయ్యారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ గన్నవరం ఒక 10 ఏళ్ళు గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రతిదీ మీ నోటీస్కి వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి. నేను చెప్పింది అది. అంతే తప్ప ఈ కేసులు ఇప్పుడు అడుగుతున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా. గత 10 ఏళ్ళ నుంచి అమ్మారులు పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి. ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెట్టమా? అంటే నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది మీరు గమనించాల్సింది. 100% ఉంటుంది. ఎందుకు ఉండమండి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయాలా. ఇటువంటి అరాచక శక్తులు, ఇటువంటి సైకోలు, ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు. మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా? చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో. 2023 వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడ ఉన్న కారును కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు. ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన, దాడి చేసిన వారి అందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వల్లభనేని వంశీమోహన్ కూడా ముద్దాయి. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రచ్చికొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది.